2.0 టాలీవుడ్ టు బాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్ లో నయా అప్డేట్స్ తో పాటు ట్రెండింగ్ గాసిప్స్ తో నేను రెడీ. ఈ మధ్య కొత్తగానే ట్రై చేస్తున్నాడు కానీ ఆ లుక్ కూడా మారిస్తే బాగుంటుందబ్బా. మహేష్ బాబుపై సగటు అభిమాని మొదటి కంప్లైంట్ ఇదే. అన్నీ బాగానే మేనేజ్ చేస్తున్న సూపర్ స్టార్ లుక్ విషయానికి వచ్చేసరికి నథింగ్ న్యూ అంటున్నారు. కాకపోతే ఇప్పుడు దీన్ని కూడా సీరియస్ గానే తీసుకుంటున్నట్లు అర్థమవుతోంది. తాజాగా త్రివిక్రమ్ సినిమాలో మరింత కొత్తగా మారిపోతున్నారు మహేష్. పరిచయం ఎప్పుడు చిన్నదే చెలిమికే కాలమే మహేష్ బాబుని ఏ సినిమాలో చూసినా ఒకేలా ఉంటారనేది అభిమానుల ప్రధానమైన ఫిర్యాదు. లుక్ విషయంలో పెద్దగా ప్రయోగాలు చేయడానికి ఇష్టపడరు మహేష్. ఈ మధ్య అది కూడా చేస్తున్నారు. 3 ఏళ్ల కింద మహర్షి సినిమా కోసం గడ్డంతో కనిపించి ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇచ్చారు. మళ్లీ సెకండ్ హాఫ్ లో ఎప్పట్లాగానే క్లీన్ షేవ్ లో మామూలు లుక్ లోకి వచ్చేశారు మహేష్. ఇప్పుడు కూడా త్రివిక్రమ్ కోసం కొత్తగా మారిపోతున్నారు ఈయన. అతడు, కలేజా లాంటి సినిమాల తర్వాత త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో సినిమా అంటే అభిమానుల అంచనాలకు హద్దే ఉండదు. పైగా ఆ 2 సినిమాలు ఫలితంతో సంబంధం లేకుండా కల్ట్ క్లాసిక్స్ గా నిలిచిపోయాయి. బుల్లితెరపై అతడు, కలేజా ఓ ట్రేడ్ మార్క్ సెట్ చేశాయి. 12 ఏళ్ల తర్వాత రిపీట్ అవుతున్న కాంబినేషన్ కావడంతో ఆసక్తి బాగా పెరిగిపోయింది. వాటిని నిలబెట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు మాటల మాంత్రికుడు. ఈ విషయంలోనూ మహేష్ బాబును ఇదివరకు చూడనట్లు ప్రెజెంట్ చేయాలని భావిస్తున్నారు త్రివిక్రమ్. ప్రస్తుతం కుటుంబంతో పాటు ఫారెన్ ట్రిప్ లో ఉన్నారు మహేష్ బాబు. ఆగస్టు 9న ఆయన పుట్టినరోజు సెలబ్రేషన్స్ పూర్తయ్యాక ఇండియాకు రానున్నారు. ఆగస్టు 3వ వారంలో త్రివిక్రమ్ సినిమా మొదలు పెట్టనున్నారు మహేష్. చాలా చిన్న బ్రేక్స్ తో జనవరిలోపే షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నారు త్రివిక్రమ్. ఫారెన్ ట్రిప్ లో ఉన్న మహేష్ బాబు ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ఆయన లుక్ చూసి ఫిదా అయిపోతున్నారు ఫ్యాన్స్. గడ్డంతో మాస్ లుక్ లో ఉన్న మహేష్ బాబుని చూసి త్రివిక్రమ్ కథ ఎలా ఉండబోతోందో అని లెక్కలేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఏ సినిమా లేనంత మాసీగా ఇందులో సూపర్ స్టార్ ఉండబోతున్నారనే వార్తలొస్తున్న తరుణంలో బయటకొచ్చిన ఈ లుక్ సినిమాపై అంచనాలు మరింత పెంచేస్తోంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. టెలిస్కోప్ పంచుకి చిక్కని దారే నాతో ప్రేమలో చిక్కానంటుందే. నాలో నుంచి నన్నే తెంచి మేఘంలోంచి వేగం పెంచి ఎత్తుకుపోతుందే. ఎవరైనా తమ సినిమా గురించి గొప్పలే చెప్పుకుంటారు. ఇప్పటి వరకు రాని సినిమా అనే అంటారు. కానీ ఆ మాట అనడానికి కూడా ధైర్యం కావాలండి. ఆగస్టు 5న రాబోయే సీతారామం, బింబిసారా గురించి ఇదే చెప్తున్నారు మేకర్స్. ఈ 2 సినిమాలపై చాలా కాన్ఫిడెంట్ గా కూడా కనిపిస్తున్నారు. ఎవరికి వాళ్ళు తమది చాలా గొప్ప సినిమా అంటున్నారు. ఇప్పటి వరకు రాని కథలు అంటున్నారు. నిజంగా ఆ సినిమాల్లో అంత సత్తా ఉందా? బింబిసారా, సీతారామం కొన్ని రోజులుగా ఈ 2 సినిమాల గురించి టాలీవుడ్లో చర్చ బాగా జరుగుతుంది. దానికి కారణం ఈ రెండింటి గురించి ఆయా దర్శక నిర్మాతలు చెప్తున్న మాటలే. 3 నెలలుగా విజయాల్లేని ఇండస్ట్రీకి ఈ 2 ఊపిరి పోస్తాయని డిస్ట్రిబ్యూటర్లు సైతం నమ్మకంగానే కనిపిస్తున్నారు. మరోవైపు మేకర్స్ కూడా వీటి గురించి అంతే రేంజ్లో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తమవి ఇప్పటి వరకు రాని కథలు అంటూ హామీలిస్తున్నారు. కళ్యాణ్ రామ్ హీరోగా వశిష్ఠ తెరకెక్కించిన బింబిసారా ఆగస్టు 5న విడుదల కానుంది. మొన్నటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ సినిమా గురించి జూనియర్ ఎన్టీఆర్ ఏ స్థాయిలో చెప్పారో గుర్తుండే ఉంటుంది. మీకు నచ్చుతుంది, ఇది నా హామీ అన్నారు తారక్. మరోవైపు కళ్యాణ్ రామ్ కూడా థియేటర్స్కు మంచి సినిమాలు తీస్తే ప్రేక్షకులొస్తారు, బింబిసారా అలాంటి సినిమానే అని నమ్మకంగా చెప్పారు. ఈ ఇద్దరి మాటలే సినిమాపై హైప్ మరింత పెంచేశాయి. తాజాగా సీతారామం గురించి దుల్కర్ సల్మాన్ సైతం ఇదే చెప్పారు. ఇది ఒరిజినల్ స్టోరీ అని, క్లాసిక్ కథ అంటున్నారు. ఇప్పటివరకు ఇలాంటి ప్రేమ కథ రాలేదని, సీతారామం థియేటర్స్లో చూడాల్సిన అద్భుతమైన కళాఖండమే అంటున్నారు. ఈ రేంజ్లో ఒకరిని మించి ఒకరు తమ సినిమాల గురించి చెప్పుకుంటున్నారు కాబట్టే ఇండస్ట్రీలోనూ వీటిపై ఆసక్తి పెరిగిపోయింది. మరి ఈ అంచనాలు నిజమై థియేటర్స్కు ప్రేక్షకులు కదిలితే అంతకంటే కావాల్సిందేం లేదు. తెలుగు సినిమాలేమో పాన్ ఇండియా రేంజ్ కూడా దాటిస్తుంటే తమిళ తంబిలు మాత్రం ఓన్లీ రీజనల్ అంటూ మడి కట్టుకుని కూర్చుంటున్నారు. కాస్త మార్కెట్కి ఛాన్స్ ఉన్న టాలీవుడ్ రిలీజ్ విషయంలో కూడా సీరియస్ గా కాన్సంట్రేట్ చేయట్లేదు. తాజాగా కార్తీ కూడా ఈ లిస్ట్ లో చేరిపోయారు. లారీ ఎక్కి ఆ 5గురిని తెచ్చు.
తమిళ హీరోల్లో తెలుగు మార్కెట్ ని సీరియస్ గా ఫోకస్ చేస్తున్న నటుడు కార్తీ. కెరియర్ స్టార్టింగ్ నుంచి తెలుగు తమిళ మార్కెట్లను బ్యాలెన్స్ చేస్తున్న ఈ యంగ్ హీరో తన ప్రతి సినిమాను తమిళ్తో పాటు తెలుగులో కూడా భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఓన్ గా డబ్బింగ్ చెప్పడం, ప్రమోషన్ ఈవెంట్స్ లోనూ తెలుగులో మాట్లాడుతూ టాలీవుడ్ ఆడియన్స్ ని తన వైపు తిప్పుకున్నారు. టాలీవుడ్ ని ఇంత సీరియస్ గా తీసుకున్న కార్తీ కూడా తన నెక్స్ట్ సినిమా విషయంలో తెలుగు ఆడియన్స్ ని లైట్ తీసుకున్నారు. చాలా రోజులుగా వాయిదా పడుతున్న విరుమన్ సినిమా ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తమిళ రిలీజ్ విషయంలో క్లారిటీ ఇచ్చిన మేకర్స్ టాలీవుడ్ కి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. కనీసం రిలీజ్ డేట్ పోస్టర్ కూడా ఇవ్వలేదు. బీస్ట్, విక్రమ్ లాంటి తమిళ సినిమాల విషయంలోనూ ఇలాగే జరిగింది. లాస్ట్ మినిట్ వరకు తెలుగు రిలీజ్ విషయంలో క్లారిటీ ఇవ్వకుండా సడన్ గా సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేశారు. దీంతో గ్రాండ్ గా పర్ఫామ్ చేయాల్సిన సినిమాలు సో అనిపించి సరిపెట్టేశాయి. ఇప్పుడు కార్తీ కూడా టాలీవుడ్ ని లైట్ తీసుకోవడంతో తమిళ స్టార్స్ ఎందుకిలా చేస్తున్నారు అన్న చర్చ మొదలైంది. కార్తీ సినిమాలకు తెలుగులో మంచి మార్కెట్టే ఉంది. అయినా ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకోకపోవడంతో కార్తీ అభిమానులు కూడా ఫీల్ అవుతున్నారు. కోవిడ్ తరువాత బాలీవుడ్ ఇండస్ట్రీ పూర్తిగా డీలా పడిపోయింది. స్టార్ హీరోల సినిమాలు కూడా సక్సెస్ కాకపోవడంతో ఎలాంటి సినిమా చేయాలి అన్న విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు స్టార్ హీరోస్. ఈ పరిస్థితుల్లోనూ అరడజన్ సినిమాల్లో నటిస్తూ అందరికీ షాక్ ఇస్తున్నారు ఒక బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవగన్ ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. సక్సెస్ విషయంలో బాలీవుడ్ పడుతూ లేస్తున్న టైంలోనే లీడ్ హీరోగా 2 సినిమాలతో పాటు మరో అరడజన్ సినిమాల్లో గెస్ట్ రోల్స్ కూడా చేశారు అజయ్ దేవగన్. అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ విషయంలోనూ ఇదే జోరు చూపిస్తున్నారు. ప్రజెంట్ అజయ్ దేవగన్ నటిస్తున్న 7 సినిమాలు సెట్స్ మీదున్నాయి. థ్యాంక్ గాడ్ దృశ్యం 2 సినిమాల షూటింగ్ పూర్తయింది. ఖైదీకి రీమేక్ గా తెరకెక్కుతున్న బోళా షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది. నటుడిగా ఫుల్ బిజీగా ఉన్న థ్యాంక్ గాడ్, బోళా సినిమాల దర్శకత్వ బాధ్యతలు కూడా ఆయనే తీసుకున్నారు. ఇంత బిజీ షెడ్యూల్లోనూ తాజాగా మరో మూవీ అజయ్ లిస్ట్ లోకి ఎంటర్ అయింది. బ్లాక్ బస్టర్ కాప్ యూనివర్స్ సింగం సిరీస్ లో 3rd ఇన్స్టాల్మెంట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు అజయ్ దేవగన్. సౌత్ సూపర్ హిట్ సింగం కు రీమేక్ గా అదే పేరుతో తెరకెక్కిన ఈ మూవీ అజయ్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సింగం సూపర్ సక్సెస్ కావడంతో అదే థీమ్ తో సింగం రిటర్న్ సినిమా చేసి మరో హిట్ అందుకున్నారు అజయ్. ఇప్పుడు ఈ ట్రెండ్ ని కంటిన్యూ చేస్తూ మరో కాప్ డ్రామాకు రెడీ అవుతున్నారు. త్వరలో సింగం 3ని సెట్స్ మీదకు తీసుకెళ్లే యోచనలో ఉన్నారు. ఈ మూవీతో కలిపి ప్రెజెంట్ అజయ్ దేవగన్ ఖాతాలో 7 సినిమాలున్నాయి. చూసారుగా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.